నమస్తే నాన్న. అందరూ కొడుకులు కోడళ్ళు అట్లా ఉండరు, మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో చూడని వాళ్ళకు రేషం వస్తుంది మెసేజ్ చూస్తే. ఒక్కటి కొడుకులని నేను అడుగుతున్నాను, అరే కొడుకులారా, ఇప్పుడు మీ భార్య వాళ్ళ అమ్మ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అనేది మీకు తెలుసు. చాలా మంది ఇది గమనించండి, అది సహజము. ఎందుకంటే ఏ కోడలికైనా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నంత ప్రేమ అత్తమ్మమ్మ మీద ఉండదు, అది సహజం. అది ఇప్పుడు అత్తకు కూడా బిడ్డ మీద ఉన్నంత ప్రేమ కోడల మీద ఉండదు, ఎందుకంటే ఇది నైజం, అంతే దాని నైజం. కానీ కొడుకు నువ్వెంత వరకు ధర్మం తప్పుతున్నావు అనేది ఒకసారి ఆలోచించుకో. నీ భార్య వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న మీద అంత ప్రేమ చూపిస్తుంటే ఓ నువ్వు చెక్క భజన చేస్తావు, నా అత్త నా మావ అని చెప్పేసి అని. కానీ నువ్వెంత ధర్మం తప్పుతున్నావురా నీ తల్లిదండ్రుల మీద? మరి నీ ప్రేమ ఎక్కడ వేంద్రా? నువ్వు ప్రేమగా ఇప్పుడు నీ భార్య అట్లా చూస్తే నువ్వు ఎట్లా భజన చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను అట్లా చూస్తే, నువ్వు ప్రేమగా చూస్తే నీ భార్య కూడా నీకు నా అత్త మామ అని ప్రేమ చూపిస్తుందిరా. ఫస్ట్ నువ్వు కొడుకు మారు. ఇప్పుడు మీరు బయట పోతారు, హోటళ్ల బండి పోతారు, అటు పోతారు ఇటు పోతారు, ఓ మటన్లు చికెన్లు అన్ని మంచిగా కడుపు నిండా తినొస్తారు. కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మరి ఏం తింటారని ఒకసారి ఆలోచిస్తున్నారా? వాళ్ళకి ఏదన్నా మీరు అరేంజ్ చేయాలి కదా. సో బయట నుండి వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చి పెట్టాలి కదరా. ఇది చాలా మంది ధర్మం తప్పుతారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు బయటికి పోలేరు. సో మీరు ఇన్నిసార్లు హోటళ్ల బండి పోయేటోళ్ళు ఒక్క 15 రోజులకు ఒకసారి తల్లిదండ్రులను తీసుకపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా కొంచెం చేంజింగ్ ఉంటది కదరా. కొడుకు నువ్వు ధర్మం తప్పకురా, ఫస్ట్ నీది